మూడు రోజుల కింద ఈ ప్రిస్టన్ భూముల గురించి ఆరోపణ జరిగింది. ప్రత్యేకంగా నా పేరు ఉపయోగించారు. జగన్మోహన్ రెడ్డి అన్యక్రాంతం చేసుకుంటూ ఈ భూములని ఆక్రమిస్తున్నట్టుగా ప్రచారం చేసుకుంటూ ఒక వీడియో తీయడం జరిగింది. సో దీని గురించి ఇవాళ ఎలక్ట్రానిక్ మీడియా కానీ ప్రింట్ మీడియా కానీ దీని విషయంలో మూడు విభాగంలా చెప్తాను. ఒకటేమో ప్రాపర్టీ, అసలు జనగాం ప్రాపర్టీ, ప్రిస్టన్ ప్రాపర్టీ ఎట్లా వచ్చింది ఏంటిది అనేది దాని విషయంలో. రెండవది ఈ భూమి మీద కేసులు ఏమైతే ఎన్ని ఉన్నాయో కేసుల గురించి వివరణ చెప్తాను. ఇక మూడో విషయం వచ్చేసి మనుషుల యొక్క నా మీద ఆరోపణలు చేసిన మనుషుల యొక్క వివరాల గురించి కూడా దీంట్లో క్లుప్తంగా చెప్పడం జరుగుతుందండి. ఫస్ట్ థింగ్ వచ్చేసి ఈ ప్రిస్టన్ భూములు ఎలా వచ్చాయనంటే 1903 1903లో రూథర్డ్ ఫోర్డ్ అండ్ ఉండ్రు అనే వ్యక్తులు, ఇద్దరు అమెరికా వ్యక్తులు ఇలా జనగాంకి వచ్చి 60 ఎకరాల 31 గుంట కొనడం జరిగింది. 61 ఎకరాల 31 గుంట 1903లో వీళ్ళు ఇక్కడ జనగాం ప్రాంతానికి వచ్చి కొనుగోవడం జరిగింది. ఇది 1912 వరకు ఒక అతను చనిపోయాడు. చనిపోయిన తర్వాత ఈ భూములన్నీ అమెరికా బ్యాప్టిస్ట్ సంస్థకి వీళ్ళు హ్యాండ్ ఓవర్ చేయడం జరిగింది. సో 1972లో ఒక ఫెమా యాక్ట్ అనేది ఇందిరాగాంధీ తీసుకురావడం జరిగింది గవర్నమెంట్. సో ఈ ఫెమా యాక్ట్ ద్వారా భూములన్నీ ఇక్కడ ఇండియాలో అమెరికా వాస్తవులకి భూములు ఉండవద్దు అని చెప్పేసి ఆ ఫెమా యాక్ట్ ద్వారా రావడం వల్ల సో ఇవన్నీ కూడా ఒక కంపెనీకి ట్రాన్స్ఫర్ చేద్దామని ఒక కంపెనీ 1972లో ఒక కంపెనీ ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. ఆ కంపెనీ యొక్క పేరు PABC, ప్రాపర్టీ అసోసియేషన్ ఆఫ్ బ్యాప్టిస్ట్ చర్చెస్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ. ఇది ఒక ట్రస్ట్ కాదు, ఏం కాదు, ఇది ఒక ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ. దీని రిజిస్ట్రేషన్ నెంబర్ వచ్చేసి 6244/1972. ఇది ట్రస్ట్ యొక్క ఇది కంపెనీ యొక్క రిజిస్ట్రేషన్ నెంబర్. సో 1972లో ఈ కంపెనీని ఎస్టాబ్లిష్ చేశారు. 1973లో ఈ ప్రాపర్టీస్ అన్నీ కూడా PABCకి ట్రాన్స్ఫర్ చేయడం జరిగింది ఒక అమాల్గమేషన్ ద్వారా. అమాల్గమేషన్ నెంబర్ వచ్చి 109 and 110 ఆఫ్ 1973లో అమాల్గమేషన్ జరిగింది. 73లో ఈ ప్రాపర్టీస్ అన్నీ కూడా PABCకి ట్రాన్స్ఫర్ అయిపోయినాయి. సో 74లో ట్రాన్స్ఫర్ అయిన తర్వాత ఇక్కడ జనగాం భూములకు వచ్చేసి టెనెంట్ యాక్ట్ అనేది ఒకటి ఎస్టాబ్లిష్ అయింది. అంటే దాంట్లో ఒక 3 టెనెంట్స్ ఉన్నారు అని చెప్పి గుర్తియడం జరిగింది. ఆ 3 టెనెంట్స్ వచ్చేసి రావల మోషయ్య, పసుల ఏబేల్ వాళ్ళ ఫాదర్ చెంచయ్య, కోటయ్య. ఈ 3 టెనెంట్స్ అనేది జనగాంలో ఉన్నారని వాళ్ళు నిర్ధారించి వాళ్ళు ఏం చేశారంటే టెనెంట్ యాక్ట్ కింద MRO ఆఫీస్లో, తర్వాత RDO ఆఫీస్లో, తర్వాత హైకోర్టుకు కూడా అప్రోచ్ అయితే వీళ్ళకి టెనెంట్ యాక్ట్ వర్తించదని చెప్తే వీళ్ళు ఏం చేశారంటే సుప్రీంకోర్టు అప్రోచ్ అవుతారు. సుప్రీంకోర్టు ద్వారా ఈ టెనెంట్స్కి ల్యాండ్ ట్రాన్స్ఫర్ అవుతుంది. ఈ ల్యాండ్ ట్రాన్స్ఫర్కి హైకోర్టు ద్వారా మ్యుటేషన్ ద్వారా ఇవన్నీ కూడా 22 ఎకరాల 22 గుంటలు వీళ్ళకి టెనెంట్ యాక్ట్ ప్రకారంగా వీళ్ళకి చెందడం జరుగుతుంది. ఇది అనేది కూడా దాంట్లో మంచి తీర్పు ఇచ్చారండి. దాంట్లో క్లియర్గా తీర్పు యొక్క చాలా వరకు ఇది మిస్ప్రిటెండ్ చేస్తున్నారు. సో దాని యొక్క సారాంశం క్లియర్గా దీంట్లో పేజ్ నెంబర్ 20లో క్వశ్చన్ అడగడం జరిగింది. పేజ్ నెంబర్ 20 అండి. పేజ్ నెంబర్ 20లో క్వశ్చన్ అడిగాడు. ఆ క్వశ్చన్ ఏంటిదంటే whether the transfer of immovable properties affected by the trustees after 1979 are valid or not, whether those properties are to be recovered అనేది క్వశ్చన్ వేయడం జరిగింది. తర్వాత దీనికి ఆన్సరు ఈ ప్రాపర్టీస్
అంటే 79 తర్వాత అమ్మిన ప్రాపర్టీస్ అసలు వ్యాలిడిటీ ఉన్నాయా లేవా అనేది ఒక క్వశ్చన్ అడగడం జరిగింది. ప్లస్ అవి రికవర్ చేస్తారా అనేది కోర్టుని క్వశ్చన్ అడిగితే దానికి 37 పేజీలో ఆన్సర్ క్లియర్గా ఇవ్వడం జరిగిందండి. అదే క్వశ్చన్కి పైన హెడ్డింగ్ పెట్టి ఆన్సర్ ఇవ్వడం జరిగింది. ఐ ఆమ్ ది వ్యూ అంటే కోర్టు పరిశీలించి that in regards to the claim of various defendant, okay, who are the purchasers అంటే కొనుగోలు ద్వారా కొన్నవాళ్ళు of various property, అంటే ఈ ప్రయర్ టు రిపోర్ట్ కానీ ఆఫ్టర్ ది రిపోర్ట్ కానీ, అంటే ఈ రిపోర్ట్ ఇవ్వకముందు అమ్మినా కానీ రిపోర్ట్ అమ్మిన ద్వారా కానీ shall be taken into the newly elected body, అంటే ఈ ప్రాపర్టీస్ అన్నీ కూడా న్యూలీ ఎలక్టెడ్ బాడీకి తీసుకువెళ్ళాలి. అండ్ షల్ లీవ్ ఇట్ ఇంటూ విజ్డమ్ ఆఫ్ ది న్యూలీ ఎలక్టెడ్ బాడీ, అంటే వాళ్ళ యొక్క పరిగణలోకి ఇవ్వాలి. న్యూలీ ఎలక్టెడ్ బాడీకి ఇవన్నీ కూడా ఏవైతే సేల్ ట్రాన్సాక్షన్ అయినాయో వాళ్ళకి ఇంటిమేట్ చేయాలి. తర్వాత దాంట్లో యాజ్ పర్ ది సెక్షన్ కోడ్ ఆర్డర్ సెక్షన్ నెంబర్ 92 ఆఫ్ సిపిసి, దాని ద్వారా నీడ్ నాట్ టు ట్రావెల్స్ ఇంటూ వేరియస్ డిస్ప్యూట్, అంటే ఒక రాటిఫికేషన్ చేసుకోమని చెప్పింది. తర్వాత ఇన్డెప్త్గా లోపలికి ఎలా ట్రాన్సాక్షన్స్ అనేవి అలాంటి ఏవి కూడా ఇన్డెప్త్ నీడ్ నాట్ టు ట్రావెల్స్ ఇంటూ వేరియస్ డిస్ప్యూట్స్, అంటే అవి ఎలా వచ్చినాయి ఏం పోయినాయి అనేది ఏం లేకుండా ఖాళీ మనం సబ్మిట్ చేసి రాటిఫై చేసుకోమని చెప్పి ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో దీని యొక్క సారాంశం, ఆఫ్టర్ 1972 సేల్ చేసిన ప్రాపర్టీస్ అన్నీ కూడా కొత్త ఎలక్టెడ్ బాడీ వాళ్ళకి కేవలం మనం రాటిఫై చేసుకోవడమే తప్ప ఎక్కడ కూడా సేల్ ట్రాన్సాక్షన్స్ లేవని, ఎక్కడ కూడా ఇవి డాక్యుమెంట్స్ చెల్లవని టోటల్ 40 పేజీల తీర్పు ఇవ్వడం జరిగింది ఇది. ప్లస్ ఇంకోటి కూడా దీంట్లో క్లియర్గా ఏబిఎఫ్ఎంఎస్ అనేది ఒక అమాల్గమేషన్, ఇది ఏబిఎఫ్ఎంఎస్ నుంచి వెళ్ళి పిఏబిస్కి అమాల్గమేషన్ కాలేదని చెప్పడం జరిగింది. ఆ తీర్పు కూడా దీంట్లో క్లియర్గా చెప్పడం జరిగింది పేజ్ నెంబర్ 20లో. whether the claim set up by the 44th defendant అంటే ABFMS that there was no amalgamation on CP 109 and 110 of 1979 is valid in this eye of law, అంటే అమాల్గమేషన్ అయిపోయింది దీని ప్రకారంగా. అండ్ ఎస్పెషల్లీ వేరేది ఏదైనా కానీ ఎస్పెషల్లీ ఈ సూట్కి సంబంధించి ఇట్ ఈస్ వ్యాలిడ్ ఇన్ నేచర్ అని చెప్పి కూడా ఇవ్వడం జరిగింది. అయితే మొటేషన్ అయింది 2001లో. మొటేషన్ దాని ద్వారా మొత్తానికి సంస్థకి ఉండిపోయింది 27 ఎకరాల 29 గుంటలు. ఇప్పుడు కూడా అదే సంస్థ మీద రెవెన్యూ రికార్డ్స్లో ఉండడం జరిగింది. ఇక రెండో విభాగానికి వస్తే కేసుల గురించి. సో ఇది ఒక ల్యాండ్ యొక్క హిస్టరీ అండి. సో అసలు ఎట్లా వచ్చింది ఏంటిది, ఇది ఎక్కడ కూడా ట్రస్ట్ యొక్క భూములు కాదు, ఇది ఒక ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ ప్రకారంగానే రెజల్యూషన్ ప్రకారంగానే ఇవి ట్రాన్సాక్షన్స్ అన్నీ కూడా జరగడం జరిగింది. ఇక రెండో విషయంకి వస్తే కేసుల విభాగంలో సో CS 124 of 94 ఒక కేసు ఉన్నది. దీని మీద కంటెంప్ట్ అనేది 2000 సంవత్సరంలో కంటెంప్ట్ అనేది రావడం జరిగింది. ఈ కంటెంప్ట్ విషయానికి వస్తే ఎలాంటి భూములు ఈ సంస్థ అమ్మొద్దు అనేది ఒకటి నిర్ధారణ వచ్చింది. తర్వాత ఈ ట్రస్ట్ని తొలగించండి అనేది ఒక ప్రే ఉన్నది దీంట్లో. తర్వాత రెండో ప్రే వచ్చేసి ఈ ట్రస్ట్ ట్రాన్స్ఫర్ అయిన ప్రాపర్టీస్ ఏ విధంగా అయినా మళ్ళా రికవర్ చేయడానికి అనేది ట్రై చేశారు. అలా ఒక 4-5 ప్రేయర్స్ తోటి ఇది ఒక పర్సనల్ ఒక వ్యక్తి ఇండివిజువల్గా వేశాడు. ఆ వ్యక్తి పేరు జయరాజ్ అనే వ్యక్తి. ఇండివిజువల్ ఏ సంస్థ ద్వారా వేయలేరు, ఇండివిజువల్ వ్యక్తి. వీళ్ళు ఈ మ్యానిపులేట్ చేస్తున్నారు, ఇది ఒక బోర్డ్ మెంబర్స్ మ్యానిపులేట్ చేస్తున్నారు కాబట్టి ఈ బోర్డ్ మెంబర్స్ని తీయమని చెప్పి ఈ కేసు వేయడం జరిగింది. ఈ 2000లో ఒక కంటెంప్ట్ అనేది ఈ ల్యాండ్ల మీద వచ్చింది. సో ఈ 2000 తర్వాత
మాకు తెలియకుండా మేము 2012లో మేము ఈ ల్యాండ్ తీసుకోవడం జరిగింది. ఈ ల్యాండ్ 2012లో తీసుకొస్తే మా మీద కూడా వీళ్ళందరూ కూడా మేమందరం కూడా సేల్ చేయడం జరిగింది. వీళ్ళే కాదు, ఇంకా చాలా మందే ఉన్నారు. కాకపోతే అనివార్య కాలం టైం లేక కొంతమందే వచ్చారు ఇవాళ. సో ఇంకా ఇన్ డీటెయిల్గా కూడా చాలా మందే ఉన్నారు. ఇంకో రెండో విషయం ఏంటంటే, ఇది కొంతమంది సేల్ అయిన తర్వాత మా మీద కంటెంప్ట్ అనేది వేశారు మెడ్రాస్ హైకోర్టులో. దాంట్లో ఏం చెప్పారంటే, మా డాక్యుమెంట్స్ అన్నీ చెల్లనేరవు కాబట్టి క్యాన్సిల్ చేయమని చెప్పి 1 మంత్లో క్యాన్సిల్ చేయమని చెప్పడం జరిగింది. ఈ 1 మంత్లో మేమేం చేసామంటే ఇదే ఆర్డర్ని స్టే తీసుకురావడం జరిగింది. సుప్రీంకోర్టు వెళ్ళాం. సుప్రీంకోర్టు ద్వారా ఈ ఆర్డర్ కోసం స్టే తీసుకురావడం జరిగింది. ఈ స్టే దాదాపుగా 7 సంవత్సరాలు నడిచిందండి. 2017లో మేము సుప్రీంకోర్టుకు వెళ్ళాం. సుప్రీంకోర్టులో స్టే తీసుకొచ్చాం. 2024లో మాకు ఈ తీర్పు వచ్చింది. ఏముందంటే మెడ్రాస్ కోర్టుకి మళ్ళీ ఫార్వర్డ్ చేసింది. వీళ్ళ వాదనలు ఏంటియో విని సరైన తీర్పు వీళ్ళకి ఇవ్వమని చెప్పేసి మాకు తీర్పు ఇవ్వడం జరిగింది. సో ఈ లోపల 2000 ఏదైతే 124/94 ఉన్న కేసు ఈ లోపల 30 సంవత్సరాల తర్వాత ఒక మంచి తీర్పు ఇవ్వడం జరిగింది. ఆ తీర్పు ఏంటిదంటే, అది మొన్న 24 డిసెంబర్లో వచ్చింది. 2024 డిసెంబర్లో వచ్చింది. ఆ తీర్పులో ఏంటంటే, బోర్డ్ మెంబర్స్ అంటే పిఏబిసి అనే సంస్థ కరెక్టే, నిర్ధారణ ఫైనలైజ్ అయిపోయింది. పిఏబిసి అనేది కరెక్టే. కాకపోతే దీంట్లో బోర్డ్ మెంబర్స్ అనేది తొలగియడం జరిగింది. ఎందుకనంటే వీళ్ళు ఇల్లీగల్గా ట్రాన్సాక్షన్స్ చేస్తున్నారనే నిర్ధారణ కోసం ఈ బోర్డ్ మెంబర్స్ తీసి కొత్త బోర్డ్ మెంబర్స్గా కొన్ని రూల్స్ అండ్ ఫ్రేమ్స్ చేశారు, కొన్ని నియమాలు చేశారు. అది దాంట్లో ఏంటంటే 9 మంది మెంబర్స్ ఉండాలి. ఆ 9 మంది కూడా 2 సంవత్సరాలే టర్మ్ ఉండాలి. 2 సంవత్సరాల కన్నా ఎక్కువ ఉండొద్దు. తర్వాత ఏ భూమి ఇప్పుడు ఇంకా ఫర్దర్ భూమ్స్ వాళ్ళైతే ఏమైతే ట్రస్ట్ భూమ్స్ ఉన్నాయో, సొసైటీ కంపెనీ భూమ్స్ ఉన్నాయో, ఆ కంపెనీ యొక్క భూమిని మళ్ళీ వేరే వాళ్ళకి ట్రాన్స్ఫర్ చేయకుండా అవి కాపాడడం కోసం ఏదన్నా వాళ్ళకి చేతన్ కాకపోతే లీజ్ ఓన్లీ 2 years ఇవ్వడము, ఈ యొక్క నియమనాలు దాంట్లో ఆర్డర్లో చేయడం జరిగింది. సో అన్నీ కూడా, కాకపోతే ఒక కంటెంప్ట్ ఉన్నది తెలియదు. ఆ కంటెంప్ట్ కూడా ఇవాళ తీర్పు మంచిగా ఇవ్వడం జరిగింది. రెండోది, బక్క ప్రవీణ్ అన్నట్టు ఆయన మేము సేల్ చేసిన ప్రతి ట్రాన్సాక్షన్లో ఆయన ఒక విట్నెస్గా ఉండిపోయాడు. డాక్యుమెంట్స్లో 89 ఇది స్కూల్ ప్రాపర్టీ అంటున్నాడు, 89 ఇది అన్నగ్రంథాలు చేస్తున్నాడు అంటున్నాడు. తర్వాత ఆయన డబ్బులు తీసుకున్న రిసిప్ట్స్ ఇక్కడ ఉన్నాయి. ఆయన సంతకాలు, డాక్యుమెంట్ ఎవిడెన్స్, ఇది నేను ఏదో మీకు జిరాక్స్ ఇస్తే కాదు, మీరు కూడా సర్టిఫైడ్ కాపీ డాక్యుమెంట్ ఎవిడెన్స్తో తీసుకుంటే తన ఫోటో కూడా ఉంటుంది ఇది సేల్ ట్రాన్సాక్షన్స్లో. సో ఆయన ఫోటో ఉంటుంది, ఆయన విట్నెస్ సంతకాలు కూడా పెట్టి ఉంటున్నాడు. సో ప్రతి డాక్యుమెంట్లో ఆయన సంతకం ఉంటుంది విట్నెస్గా, ఎవిడెన్స్ ప్రూఫ్గా. సో ఆయన ఇది అన్నీ కూడా సర్వే నెంబర్ 88, 89 నిన్న ఆయన చెప్పడం ఏమంటే ఇది స్కూల్ ప్రాపర్టీ అన్యక్రాంతంగా చేస్తున్నారు. ఆయన తీసుకున్న రిసిప్ట్స్ కూడా రీసెంట్గా OS 112 అని ఆ కేసులో ఉన్నాడు. ఆయన ఒక ఇంప్లీడ్ అయ్యాడు. తర్వాత ఆయన వాదనలు క్రాస్ ఎగ్జామిన్లో అడిగినప్పుడు నీకేమున్నాయి, ఏం డాక్యుమెంట్స్ ఎవిడెన్స్ ఉన్నాయా, ఏం డాక్యుమెంట్ ఎవిడెన్స్ ఉన్నది, అది నీది అనేది, ప్రాపర్టీ అనేది నీది అనేది అడ్వకేట్ అడిగితే తెల్లారి నుంచి రాలేదు. సో ఈవెన్ అడ్వకేట్ జడ్జి కూడా అది క్లోజ్ చేయడం జరిగింది. ఆ కేసులో రీసెంట్గా, ఎప్పుడో కాదు అది, మొన్న November 13th రోజు కోర్టు తీర్పిచ్చింది. ఆయన ఏమి ఎవిడెన్స్ చూపించట్లేడు కాబట్టి ఇది ఎక్స్ పార్టీ ఆయన ఎవిడెన్స్ కూడా క్లోజ్ చేయడం జరిగింది. అట్లా సో ప్రతి విషయంలో ఆయన డబ్బులు తీసుకున్న రిసిప్ట్స్ కూడా ఇక్కడ ఉన్నాయండి. నేను అది ఒక ఛాలెంజ్ మీ మీడియా ముందు ద్వారా ఆయనకి వేస్తున్నాను. ఆయన సేవాభావంగా ఉండుంటే మేము ఇచ్చిన డబ్బులతోటి ఒక చర్చో లేకపోతే ఒక సేవా సంస్థ హాస్పిటల్లో నిన్న తీసుకురావడం జరిగింది. ఈ భూములు స్కూల్కి, విద్యకి, వైద్యం అని చెప్పి అన్నాడు. మేము ఇచ్చిన డబ్బులతోటి ఏ ఒక్క విద్య కానీ వైద్యం కానీ ఏదైనా చేసినట్టు నిరూపియండి. నేను ఛాలెంజ్ చేస్తాను. మా డబ్బులతోటి ఆయన ఇల్లు కట్టడం మీరు డాక్యుమెంట్ తీయండి. మేము ఇచ్చిన డబ్బులు మేము ఎవిడెన్స్ చూపిస్తాం. ఇచ్చిన వారంకో 10 రోజులకు ఆయన సేల్ డీడ్ డాక్యుమెంట్స్ ఉంటాయి. ఆయన ఇల్లు కట్టుకున్న ఆయన సొంత లాభం కోసమే ఆయన పనిచేస్తున్నాడు తప్ప సేవ లేదు, దృక్పథం ఆయనకి ఎటువంటి ఇది లేదు.
నేను ఛాలెంజ్ చేస్తున్నా, మీ అందరి ముందు ఈ మీడియా ముందు ఓపెన్ ఛాలెంజ్ చేస్తున్నా. మేము ఇచ్చిన ఎవిడెన్సెస్ మా దగ్గర ఉన్నాయి. ఆ ఎవిడెన్సెస్ ద్వారా ఆయన ఇల్లు డాక్యుమెంట్ దిద్దాం. ఆయన ఇల్లు కొన్నాడు, ఆయన ఇల్లు కట్టుకున్నాడా లేదనేది మీకు నిర్ధారణగా అదొక ఎగ్జాంపుల్ చాలండి. ఆయన సేవ చేస్తున్నాడా లేకపోతే సేవా దృక్పథంతో పనిచేస్తున్నాడా అనేది మీకు ఆ ఒక్క ఛాలెంజ్ చాలు. ఇంకా రెండో ఇది రాజ్ కుమార్ రాడ్రిక్స్. ఈ రాజ్ కుమార్ రాడ్రిక్స్ అతను మీడియాలో బాగా దుట్టంగా వెళ్ళిపోతాడు. అదేంది మెయిల్స్ కానీ కలెక్టర్ కానీ చునాయితంగా సీఎం దాకా మెయిల్స్ పెట్టే చునాయితంగా వెళ్ళే వ్యక్తి ఈయన. ఈ రాడ్రిక్స్ అతను కొన్ని రోజులు ఎస్టీబీసీ అని చెప్పుకుంటాడు, కొన్ని రోజులు రిప్రజెంటేటివ్ ఆఫ్ అనిల్ అండ్ సునీల్ రాజ్ అని అంటాడు. సో ఈ అనిల్ రాజ్ ఎవరు, సునీల్ రాజ్ ఎవరు, ఎస్టీబీసీ అనేది ఏంటి, ఏం లేకుండా మెయిల్స్ ఒకటి పెట్టి అందరికీ మిస్ప్రిటైజేషన్ చేస్తాడు. ఈయన ఒక జీపీఏ తీసుకొచ్చాడండి. దానికి ఆ జీపీఏకి ఒక డేట్ ఉండదు, ఏముండదు. ప్లస్ ఆ ఇచ్చిన వాళ్ళకి ఆ కంపెనీకి ఎస్టీబీసీ అని కంపెనీ ఉన్నది, ఆ కంపెనీకి ఒక రిజిస్ట్రేషన్ నెంబర్ లేదు. సో ఇది అండి ఆయన జీపీఏ. ఈ జీపీఏ ద్వారా ఇదే ఎఫ్ఐఆర్ బుక్ చేస్తాడు. ఎవరి మీద బుక్ చేస్తాడు? వీళ్ళు నిన్న మాట్లాడే వ్యక్తులు ప్రవీణ్ అండ్ జేమ్స్ మీద ఎఫ్ఐఆర్ బుక్ చేస్తాడు. ఎవరు బుక్ చేస్తాడు? రాజ్ కుమార్ రాడ్రిక్స్. ఏమని? నేను ఎస్టీబీసీ ఒక మెంబర్నని. ఇది ఎఫ్ఐఆర్ కాపీ అండి, ఇది ఎఫ్ఐఆర్ కాపీ. నేను ఒక ఎస్టీబీసీ ఒక మెంబర్నని, తర్వాత ఈ బక్క ప్రవీణ్ దొంగగా కరెస్పాండెంట్ అయినాడని, ప్లస్ జేమ్స్ కూడా దొంగగా చేస్తాడని చెప్పి 2021లో ఎఫ్ఐఆర్ కాపీ ఇది అండి. ఇది ఒక రాజ్ కుమార్ యొక్క వ్యక్తి. తర్వాత ఈయన మెయిల్స్ పెడతాడండి, ప్రతి ఒక్కరికి మెయిల్స్, ఏది సీఎం లెవెల్ దాకా మెయిల్స్ పెట్టాడు. ఇక్కడ అన్నీ కూడా CC2గా అన్నీ ఉన్నాయి. ఇక్కడ లాస్ట్ చీఫ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా తెలంగాణ ప్రతి ఒక్కరికి పెట్టాడు. కలెక్టర్, ఆర్డీఓ, ఎంఆర్ఓ, తర్వాత ఏసీపీ, డీసీపీ, రిజిస్టర్ ఆఫీసర్, కమిషనర్ ఆఫ్ పోలీస్, మున్సిపల్ కమిషనర్, రెవెన్యూ అండ్ చీఫ్ మినిస్టర్ ఆఫ్ తెలంగాణ. దీంట్లో ఏ ఒక్క నిర్ధారణ కూడా కరెక్ట్గా ఉండదండి. ఆయన వేగ్గా ఆన్సర్స్ ఇస్తాడు. ఇది అమాల్గమేషన్ కాలేదు అని అంటాడు, ఏబిఎఫ్ఎంఎస్ అని అంటాడు, ఎస్టీబీసీ అని అంటాడు. ఆయనకి ఒక స్టాండ్, లీగల్ స్టాండ్ అనేది ఏది ఉండదు. ఎటు డబ్బులు ఇస్తే నా దగ్గర కూడా తీసుకుపోయి ప్రామిసర్ నోట్లు, చెక్కులు కూడా ఇవ్వడం జరిగింది. ఇప్పుడు కూడా నా దగ్గర అట్లే ఉన్నాయి, నేను మీకు సపోర్ట్ చేస్తా అని చెప్పి తీసుకొని పోయాడు. ఇప్పుడు కూడా ప్రామిసర్ నోట్లు, చెక్స్ కూడా నా దగ్గర ఉన్నాయి. ఈయన ఏ రోజు ఎవరి దగ్గర కూడా స్టాండ్ అనేది లేదు ఈయనకి. ఇప్పుడు ఏమంటున్నాడు, కొత్తగా మొన్న జనవరి 21వ తారీఖు ఒక కొత్త రిప్రజెంటేషన్ ఇచ్చాడు. అది కూడా మెయిల్ టు ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్. ఎప్పుడండి? ఇది 19/1/2026. 19/1/2026 ఏమని ఇస్తున్నాడంటే, డియర్ సార్, మేడం, myself Raj Kumar Rodrigues, residents of Jangam, representative of Mr. Anil Raj and Sunil Raj. జనగాం మొబైల్ నెంబర్ ఒకటి ఇచ్చాడు. ఆయన రిప్రజెంటేటివ్ అని ఇప్పుడు కొత్తగా, మొన్నటిదాకా ఎస్టీబీసీ మెంబర్ అని చెప్పాడు, ఇప్పుడు కొత్తగా ఐఎమ్ ది రిప్రజెంటేటివ్ ఆఫ్ అనిల్ రాజ్ అని సునీల్ రాజ్ అంటున్నాడు. ఈ అనిల్ రాజ్, సునీల్ రాజ్ ఎవరు? జనగాం ప్రాపర్టీకి ఏం సంబంధం ఉంది వాళ్ళకి, అనిల్ రాజ్ కానీ సునీల్ రాజ్కి? సో ఎటువంటి సంబంధం లేకుండా ఇది మళ్ళీ మెయిల్ ఎవరికి పెట్టాడండి? ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ జనగాం అని. తర్వాత మళ్ళీ సీసీ కాపీస్ కూడా మళ్ళీ సేమ్ అందరికీ, డీసీపీ, ఏసీపీ, మళ్ళా కమిషనర్, అన్నీ కూడా సీసీ కాపీస్ కూడా పెడతాడు. సో ఏమనంటే ఈయన దగ్గర మీడియా ఉందని చెప్పి ఫాల్స్ ఎలిగేషన్, ఫాల్స్ మ్యాటర్ అన్నీ కూడా పై లెవెల్ వాళ్ళందరికీ తీసుకెళ్ళిపోతున్నాడు. తర్వాత కొత్తగా మళ్ళా ఈ జనగాం కుల సమాజం అని చెప్పి ఒకటి, తర్వాత బ్యాప్టిస్ట్ చర్చెస్ ఇంకొకటి, ఇవన్నీ కూడా లీగల్గా ఇదే బ్యాప్టిస్ట్ అని నల్ల జాన్ పనిచేస్తున్న వాళ్ళు ఎవరైనా కూడా పిఏబిసి దగ్గర నుంచి కొన్న వాళ్ళకి ఏ కుల సమాజం కానీ ఎవరు కూడా వాళ్ళకి గిఫ్ట్ ఇవ్వాలి. అది లీగాలిటీ ఎలా వచ్చింది అని అంటే, పిఏబిసి చర్చ్ వారికి ఇచ్చారు, క్రిస్టియన్ వెల్ఫేర్ సొసైటీకి ఇచ్చారు. ఆ క్రిస్టియన్ వెల్ఫేర్ సొసైటీ ద్వారా వాళ్ళు కొనుగోలు చేశారు, వాళ్ళు కూడా అమ్మడం జరిగింది. అది ప్రవీణ్ కూడా నా దగ్గర ఏసీలు ఉన్నాయి,
తీయమంటే మీకు డాక్యుమెంట్ ఎవిడెన్స్ తోటి ఇవ్వడం జరుగుతుంది. అదే ప్రవీణ్ సేల్ చేశాడు, అదే జేమ్స్ సేల్ చేశాడు, అదే నల్ల జాన్ సేల్ చేశాడు. ఈ ప్రాపర్టీస్ అన్నీ కూడా పిఏపిసి ద్వారా చర్చ్ ద్వారా వాళ్ళు కొనుక్కొని మళ్ళా ఇతరులకి అమ్ముకోవడం జరిగింది. వాళ్ళ స్వంత లాభం కోసం వీళ్ళందరినీ కూడా తీసుకొచ్చి ఇది చర్చ్ యొక్క భూములు ఇది అని అంటున్నారు తప్ప లీగల్ స్టాంటిటీ అనేది వీళ్ళకి లేదండి. అనవసరంగా మా యొక్క క్యారెక్టర్ అసాసినేషన్ మమ్మల్ని చేస్తున్నారు. మేము ఇది నా యొక్క క్యారెక్టర్ కూడా మీరు చూసుకోవచ్చండి. నేను ఇండివిజువాలిటీకి వచ్చాను, నేను ఒక ఇన్స్టిట్యూషన్ నడుపుతున్నాను. తర్వాత మేము కూడా ఈ భూములు ప్రాపర్టీ సేల్ ట్రాన్సాక్షన్స్ ద్వారానే కొన్నాము, సేల్ ట్రాన్సాక్షన్స్ ద్వారానే వీళ్ళందరికీ అమ్మడం జరిగింది. దీంట్లో ఎటువంటి మిస్యూటిలైజ్ కానీ మిస్బిహేవియర్ కానీ అప్రాపరేట్ కానీ ఏది కూడా లేదు. ఇది ఒక లీగల్గా డాక్యుమెంట్ ఎవిడెన్సెస్ ఉన్నాయి ప్రతి దానికి. ఇదే జేమ్స్ అండ్ జేమ్స్ అండ్ ప్రవీణ్ నా దగ్గరకు వచ్చి మీకు 2001లో అమ్ముకున్నారు. లొకేషన్ అనేటువంటి మీకు డాక్యుమెంటేషన్ పర్ఫెక్ట్ లొకేషన్ ఏమైనా ఉందా సార్? 89 ఆల్రెడీ మేము దీన్ని టిపాన్ పెట్టడం జరిగింది. 89లో వచ్చేసి 15 ఎకరాలు 37 గుంటలు ఉంది. 88లో వచ్చేసి 12 ఎకరాలు 14 గుంటలు ఉంది. ఎక్కడ పర్టికులర్ ఏంటంటే ఇక్కడ నుండి ఇక్కడికి అనే బౌండరీస్ ఉన్నాయండి, మా డిమార్కేషన్స్ ఉన్నాయి. ఇప్పుడు ఆ షట్టర్స్ ఉన్న దగ్గర నుంచి 70 ఫీట్ల తర్వాత అన్ని 89 సర్వే నెంబర్ వస్తుందండి. మ్యాప్ గా ఉంది, ప్లస్ మేము కూడా లొకేషన్ కూడా చేసుకున్నాం, లేఅవుట్ ఉంది, 89 సర్వే. మేము ల్యాండ్ తీసుకున్నప్పుడు కూడా దాని లేఅవుట్ ఉంది, దానికి రాళ్ళు కూడా నాటి ఉన్నాయి అప్పుడు మేము తీసుకున్నాడు. ఇంకోటి ఏపీఎంఎస్ సంబంధించి వాళ్ళ మీద కూడా పాస్బుక్లు ఉన్నాయి కదా. సో ఏపీఎఫ్ఎంఎస్ గురించి కూడా దాని నుంచి ఒక 2 నిమిషాలు చెప్తానండి. సో ఏపీఎఫ్ఎంఎస్ అనే సంస్థ ఎలా క్రియేట్ అయిందంటే, పిఏబిసికి అమాల్గమేషన్ కాలేదని చెప్పేసి ఓన్లీ వాళ్ళే అంటే పిఏబిసి వాళ్ళే అమ్ముకుంటున్నారని చెప్పేసి ఏపీఎఫ్ఎంఎస్ ఒక ఎలిగేషన్ స్టార్ట్ చేసింది. ఇవి ప్రాపర్టీస్ ప్రాపర్గా ట్రాన్స్ఫర్ కాలేదు, అమాల్గమేషన్ కాలేదు ప్రాపర్గా అనే ఉద్దేశంతో వాళ్ళు ఏం చేశారంటే ఇదే 109 అండ్ 110 అమాల్గమేషన్ కాలేదని చెప్పేసి చేశారు. తర్వాత ఈ కేఎం జాన్ అనేది ఫస్ట్ పిఏబిసి సంస్థ కింద ఒక ఏజెంట్గా పనిచేశాడు. ఈ హ్యాస్ వర్క్డ్ యాజ్ ఏ ప్రిన్సిపల్, ఈ వర్క్డ్ యాజ్ ఏ కరస్పాండెంట్ ఆఫ్ ప్రిస్టన్ ఇన్స్టిట్యూట్. సో ప్రిస్టన్ ఇన్స్టిట్యూట్ ప్రిస్టన్ పనిచేశాడు. తనకి ప్రతి ఒక్క విషయం తెలుసు. సో ఈ కొన్ని రోజులు పిఏబిసిగా ఏజెంట్గా పనిచేసి ఈ కోటయ్య వీళ్ళు వాళ్ళు కాంప్రమైజింగ్కి వచ్చేసి ఆయన ఆ ఏజెంట్ కాస్త ఏపీఎఫ్ఎంఎస్ కస్టోడియన్గా మారిపోయాడు. సో ఇదే విషయం పిఏబిసికి 2000లో తెలిసింది. అరే తను పిఏబిసిగా పనిచేసిన వ్యక్తి తన పిఏబిసి పనిచేసుకుంటూ ఏపీఎఫ్ఎంఎస్ కస్టోడియన్గా మారి ఒక పాస్బుక్ తీసుకొచ్చుకోవడం జరిగింది. ఏది 2000లో. సో ఆ పాస్బుక్ ఏం చేశాడు, ఏపీఎఫ్ఎంఎస్ సో కేఎం జాన్ ఏం చేశాడు, ఏపీఎఫ్ఎంఎస్ అని చెప్పి తన ఫోటో పెట్టుకొని ఏపీఎఫ్ఎంఎస్ అనే సంస్థ పెట్టి 36 ఎకరాలు 13 గుంటలు ఏపీఎఫ్ఎంఎస్ అని చెప్పి తాను నేనే కస్టోడియన్ అని చెప్పి ఒక పాస్బుక్ క్రియేట్ చేసుకొని తీసుకొచ్చుకున్నాను. తర్వాత ఇదే పాస్బుక్ క్యాన్సిల్ చేయడం జరిగింది ఆర్టీఓ ఆర్డర్ ద్వారా ప్రకారం. అది ఎప్పుడు అని అంటే సెప్టెంబర్ 12, 2000లో ఇదే పాస్బుక్ నెంబర్ ఇక్కడ ఇచ్చారండి, 154204. ఓకే, ఇది పాస్బుక్ నెంబర్ ఇచ్చి ఇది ఏపీఎఫ్ఎంఎస్ అని ఇవ్వడం జరిగింది. ఇది క్యాన్సిలేషన్ అని చెప్పేసి ఈ పాస్బుక్ క్యాన్సిల్ చేసి మళ్ళా 2000 అదే సంవత్సరంలో కొత్త ఫ్రెష్ ముటేషన్ చేసి మళ్ళా పిఏబిసి సంస్థకి మళ్ళా ముటేషన్ చేయడం జరిగింది. హైకోర్టు సుప్రీంకోర్టు ముటేషన్ హైకోర్టు ముటేషన్ ఎంఆర్ఓ ద్వారా మళ్ళీ ఫ్రెష్ ఎంక్వైరీ చేయడం జరిగింది. రికార్డ్స్ అన్ని పరిశీలించి ఈ ఏపీఎఫ్ఎంఎస్ ఎట్లా వచ్చిందని చూసి ఆ ఏపీఎఫ్ఎంఎస్ తొలగించి మళ్ళీ పిఏబిసికి మళ్ళీ ముటేషన్ ద్వారా మళ్ళీ పిఏబిసికి రావడం జరిగింది. ఏ ఇయర్లో? 2000 ముటేషన్.
27 ఎకరాల ముటేషన్ A/A/4701/2000 డేటెడ్ 3/2/2001లో మళ్ళీ పిఏబిసికి మళ్ళీ 27 ఎకరాల 29 గుంటలు ముటేషన్ ఆర్డర్ ద్వారా వచ్చేసింది. మళ్ళీ బ్యాక్ టు ఇక్కడ క్లియర్గా ఎంఆర్ఓ క్లియర్గా చెప్పాడు. I therefore order to mutate the land in favor of PABC in respect of the said land, that is 27 acres 29 guntas in survey number 87, 88, 89 and 158/1. The land extent is, and after an extent of 6 acres executed to in favor of చర్చ వాళ్ళకి పోను ఇంకా 27 ఎకరాలు PABCకి మోటేషన్ చేయడం జరిగింది. చేశారు. ఆరోపణలకి మీ అందరికీ ఒక క్రైస్తవ సమాజాన్ని కానీ జనగాం పట్టణ సమాజాన్ని కానీ ఈ నిజ నిర్ధారణ లేదో తెలియజేయడానికి నేను ముందుకు వచ్చిన. మొన్న మేము ఒక అన్ఎంప్లాయ్మెంట్ తోటి అక్కడ ఒక ఫ్రూట్స్ ఒక డెవలప్మెంట్ కోసం ఒక పండ్ల వ్యవస్థ పెడదామని ఒక ఆలోచన చేశాం. అక్కడ ఆలోచన చేసినప్పుడు ఇది ఎవరికి లీగాలిటీ ఉన్నది, ఎవరికి పేపర్ ఉన్నది అని మేము దీని మీద బాగా సెర్చ్ చేసి చూడగానే మొన్న సమ్మక్క సారక్క జాతర పెట్టినప్పుడు ఆర్టీసీ వాళ్ళు గవర్నమెంట్ అంతా చూసి జగన్మోహన్ రెడ్డి గారి దగ్గరనే లీగాలిటీ ఉన్నదని చెప్పి ఇదే కరెస్పాండెంట్ గారు కూడా లెటర్ ఇచ్చిన కరెస్పాండెంట్ గారు ఎన్నిసార్లు పిలిచి గవర్నమెంట్ పిలిచినా రాలేని పరిస్థితి ఉన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర తీసుకొని అక్కడి నుంచే వాళ్ళకి పర్మిషన్ ఇవ్వడం జరిగింది. ఆ పర్మిషన్ తీసుకొని వాళ్ళు ఆర్టీసీ నడపడం కూడా జరిగింది. అదే ఒక ముఖ్య ఉద్దేశంతో మనం కూడా ఒకటి ఏదో పెట్టాలి, ఏదో నడిపించాలి, జరగాలని ముందుకు పోతున్న సందర్భం వచ్చినప్పుడు ఇదే కరస్పాండెంట్ అని చెప్పుకునే బక్క ప్రవీణ్ అండ్ జేమ్స్ అండ్ రాజ్ కుమార్ గారు వీళ్ళంతా ఏదో పెద్ద అయిపోయినట్టు, ఏదో మునిగిపోయినట్టు, ఏదో పోయినట్టు పోయి వాళ్ళు చేసిన తప్పుదలను తప్పించుకోవడానికే ఈ రకరకాలైన క్రియేషన్తో మొదలుపెట్టారు. ఏదో ఒక రోజు అలా ఎగ్జిబిషన్ పెట్టారు. ఎగ్జిబిషన్ పెట్టినప్పుడు గోడ కూడా దిగి 6 నెలలు కూడా ఆపిండు. ఆ ఎగ్జిబిషన్ పెట్టినప్పుడు గోడ కూడా దిగి 6 నెలలు ఆపినప్పుడు ఎవరు సపోర్ట్ చేయలేదు, ఎవరు గోడ అడ్డం పెట్టలేదు. హ్యాండ్లూమ్ పెట్టిండు. హ్యాండ్లూమ్ పెట్టినప్పుడు కూడా 6 నెలలు అట్లనే గోడ కూడా దిగి గోడ కట్టిండు, హ్యాండ్లూమ్ పెట్టిండు. ముంగడికి వచ్చి ఈడ 2000 గజాలు మన బోడుపల్ల అమ్మిన శ్రావణ్కు ఉన్నాడు. శ్రావణ్కు టై పెట్టుకున్నాడు, బోడుపల్ల అమ్మిండు, గేట్లు పెట్టిండు, కొబ్బరికాయ కొట్టిండు, ఆటను వచ్చిండు. అది ఎవడు అడగలే, ఎవడు పోలే, వాళ్ళు రాలే. ఇదే జగన్మోహన్ రెడ్డి ఇదే భాస్కర్ రెడ్డిని తీసుకుని వచ్చి జనగామ ప్రెసిడెంట్ స్కూల్లోనే ఆఫీస్ ఓపెన్ చేసి పెద్ద దావతులు ఏర్పాటు చేసిండు. ఆ రోజు స్కూల్ గుర్తు రాలేదు, ఆ రోజు దావత్ గుర్తు రాలేదు, ఆయనకి ఏమీ అర్థం కాలేదు. అదే పక్కపండి మేము చిన్నగా ఒక డోర్ పెట్టి ఏదో బతకడానికి ఒక ఆలోచన చేసినప్పుడు అక్కడే పక్కగా రెహమాన్ బీడీ కాలేజ్ అని కట్టినప్పుడు ఆ రెహమాన్ బీడీ కాలేజ్ ఎక్స్టెన్షన్ ఎంత చేసినో మీరు పోయి చూడండి. మరి ఆ రోజు స్కూల్ గుర్తు రాలేదా, ఆ రోజు సమాజం గుర్తు రాలేదా, ఆ రోజు రెహమాన్ బీడీ కాలేజ్ ఎత్తుకపోయినా? అలాంటి సందర్భాలు ఎందుకంటే ఈరోజు ఎక్కడైనా చూడండి, ఈరోజు జగన్మోహన్ రెడ్డి భాస్కర్ రెడ్డి వాళ్ళను ప్రెస్టన్ భూములను అమ్మకానికి కావాలి తీసుకుపోయిన మొదటి వ్యక్తి ఎవరో మీరు గ్రహించండి. ఎందుకు తీసుకుపోయినావు? అమ్మేది కాదు, కొనేది కాదు, సప్త సమాజానికి క్రైస్తవ భూమి. మరి ఎందుకు తీసుకుపోయి కావాలని డబ్బులు కట్టించినావు? ఎందుకు తీసుకుపోయి వీళ్ళని ఇది చేసినావు? ఎందుకు తీసుకుపోయి అమ్మినావు? అమ్మడం నీవేమంత అవుతుంది, తీయడం నీవంత అవుతుంది, స్కూల్లో నువ్వు కూర్చొని నాదే కరెస్పాండెంట్ అంటే నీవంత అవుతుంది. పూర్తి సమాజం అంతా గంటలు పూసుకున్నారా ఈరోజు? మేము ఒకటే బక్క ప్రవీణ్ కుమార్కి చెప్తున్నాం ఈ మీడియా తరఫున, సమాజాన్ని తప్పుదో పట్టించకు, తప్పుదోవలో నువ్వు తిరగకు. ఏదో చిన్నపిల్లలను అందరూ పట్టుకొని, ఏదో తెలియని పట్టుకొని ఏదో రకరకాల క్రియేషన్ చేస్తున్నాం. అసలు కరస్పాండెంట్ కాలేజానికి ఒక డిగ్రీ అర్హత ఉండాలి. ఆయన మొన్న జనగాం కోట్లనికి ఏ అర్హత ఉన్నదంటే నాది ఇంటర్మీడియట్ అన్నాడు. డిగ్రీ అర్హత లేని కరస్పాండెంట్ ఎట్లయితాడు? డిగ్రీ అర్హత లేని ఆ డిఓ కానీ అక్కడ ఉండే ఆఫీసర్లు ఎందుకు కరస్పాండెంట్గా ఎట్లా నియమించారో మేము అదని కూడా కోర్టు ద్వారా కూడా లీగల్గా పోదలుచుకున్నాం. 100% ఆ కరస్పాండెంట్కు ఎట్లా లీగాలిటీ ఉన్నదో, భూమికి కరస్పాండెంట్కి ఏం సంబంధం ఉన్నదో, మేము బతకడానికి క్రైస్తవ సమాజంలో ఎంతోమంది అక్కడ సోషల్ యాంటీ ఎలిమెంట్స్ జరుగుతున్నప్పుడు అక్కడ రకరకాల గంజాయి మేము చూసినామన్నా. ఆ పోయినప్పుడు అలా గంజాయి చేసుకుంటా చాలామంది ఉన్నప్పుడు అరే రూములు మంచిగా పనికి వస్తాయి కదా, మనం ఏదో బతుకుతాం, బతికి మేము ఏదైనా సొసైటీకి డబ్బులు ఇస్తామంటున్నాం కదా, పుణ్యానికి ఏదో తీసుకొని మా ఇంట్లో తీసుకొని కబ్జా చేయడానికి మేము పెట్టలేదు. వాళ్ళు కరస్పాండెంట్ చెప్పాడు, ఏమని చెప్పాడు, వీళ్ళు ఎందుకు తీసిరు అని మీరు మీడియా ద్వారా అడిగారు. వాళ్ళు ఏదో ఫ్రూట్స్ కంపెనీ పెడతాం, నిజం ఫ్రూట్స్ కంపెనీ పెడతామని చేసినాం, తప్పైతే చేస్తలేం కదా, ఎవరికి అమ్ముకోలేదు కదా మేము. ఎక్కడైతే గోడ అని అంటున్నాం, గోడ నువ్వు ఎన్నిసార్లు 100 సార్లు గోడ కూడా దగ్గర అడిగినా. మేము లారీ పోవడానికి గోడ తీసుకున్నాము, 4 నెలల తర్వాత గోడ కడతామని చెప్తున్నాం, తప్పేం? గోడ తీయగానే మాత్రం ఏదో పెద్ద పోయినట్టు ఈయన గోడ తీసేద్దాం మంచిగుంటుంది, ఇంకోటి గోడ తీసేసేటప్పుడు ఈయన డబ్బులు తీసుకొని రిజిస్టర్ చేసేది మంచిగుంటుంది, ఇంకోటి మంచిగుంటుంది. ఈయన ఆగడాలను పూర్తిగా డాక్యుమెంట్తో యుక్తంగా
పూర్తి ఇప్పుడు జగన్మోహన్ గారు సబ్మిట్ చేసి మేము కూడా చెప్తున్నాం, అలాంటి ప్రజలను తప్పుతో పట్టించకు, ప్రజలను ఖరాబ్ చేయకు. మేము కూడా అన్ఎంప్లాయ్మెంట్ ఉన్నాము, మాకేదో మీడియా పరంగా ఏదో మాటలు చెప్పిండ్రు, అవన్నీ ఆయన విజ్ఞతకే వదిలేస్తున్నాం. దొంగలే దొంగ అంటారు, మేమేమన్నారు. కాబట్టి ఆ విజ్ఞతకే వదిలేస్తాం. అటువంటి తప్పుతోనే పట్టించే ప్రయాణం చేయకూడదని ఈ మీడియా ముందట మీ అందరికీ నమస్కారాలు తెలియజేస్తున్నాం.